తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. ఇర్మీయా 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? దేవుని వాక్యం కేవలం అక్షరాల సమూహము కాదు. ఆయన మాటే జీవం కలిగినది, సత్యం కలిగినది, అనేక మందికి మార్గముగా మారింది. అనేక మంది కరగలేని హృదయాలను అగ్ని చేత ఆయన కరిగించి ఉన్నాడు. బండలాగా మారిపోయిన హృదయాలను సుత్తి వలె బద్దలు చేసినది ఆయన మాట. ఈ రోజున లోకములో అనేక మంది తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగవారు, నరహంతకులు, ఇంకా లోకములో అనేక పాపాలతో జీవించిన వారందరినీ కూడా దేవుని మాట అగ్నిగా, బండలను బద్దలు చేసే సుత్తి చేత వారి హృదయాలు, వారి జీవితాలు మార్చబడి ఉన్నవి. ఆయన మాట ఆదరణ లేని వారికి ఆదరించే విధముగా, తోడు లేని వారికి తోడై ఉండే విధముగా, ఒంటరైన వారిని ఓదార్చే విధముగా ఆయన మాట ఈ లోకములో జీవము కలిగి నిలిచి ఉన్నది. అగ్ని మాలిన్యాన్ని కాల్చివేస్తుంది. మన హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు, అసూయను, భయాన్ని దేవుని వాక్యం దహించి వేసే మనల్ని పవిత్రమైన బంగారముగా మారుస్తుంది. సుత్తి కఠినమైన బండను ముక్కలుగా చేస్తుంది. ఎంతో కాలంగా మనల్ని వేధిస్తున్న మొండి అలవాట్లు లేదా కఠినమైన హృదయాలను దేవుని వాక్యం తన బలముతో బద్దలు కొట్టి మనలో మృదువైన స్వభావాన్ని పుట్టిస్తుంది. చివరిగా ఒక మాట, మన జీవితం కఠినముగా మారిన, గందరగోళముగా ఉన్న దేవుని వాక్యానికి చోటు ఇద్దాం. అది మనల్ని శుద్ధి చేసి సరికొత్తగా నిర్మిస్తుంది. శోధనలు ఎదురైనప్పుడు దేవుని వాక్యాన్ని ఆయుధముగా వాడుకుందాం. ఆమేన్. నిన్ను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.